నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. సో ఆల్మోస్ట్ ఒక 40 ఇయర్స్ నుంచి నాన్నగారి దగ్గర నుంచి మీ వరకు కూడా చూసుకుంటే తెలుగు రాష్ట్రాల్లో న్యూమరాలజీ అని అంటే సెలబ్రిటీస్ దగ్గర నుంచి అండ్ చిన్నపిల్ల పేర్లు పెట్టే విషయంలో దగ్గర నుంచి మంచి ముహూర్తంలో దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా పెద్ద పెద్ద కార్పొరేట్ పీపుల్ పొలిటీషియన్స్ కూడా న్యూమరాలజీ అని అంటే మీ గురించి చెప్తూ ఉంటారు. అండ్ ఏ నెంబర్ ఏ విధంగా ఉంటుంది, ఏ టైం ఏ విధంగా ఉంటుంది, అండ్ దాంతోపాటు నంబర్కి సంబంధించినటువంటి వాటిల్లో ప్రొఫెషన్ వైజ్ చూసుకుంటే దేంట్లో ఎడ్యుకేషన్ వైజ్, హెల్త్ వైజ్ అండ్ దాంతోపాటు వెల్త్ వైజ్ చూసుకున్నా కూడా అండ్ స్పిరిచువల్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి లైఫ్ కనుక చూసుకుంటే ఏ విధంగా ఉంటుంది, లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంటుంది అనేటువంటి వాటిల్లో సో పర్ఫెక్ట్ ఒక నంబర్ తోటి ఒక రైట్ నేమ్ని కరెక్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు అండ్ ఒక రైట్ నేమ్ని కూడా సజెస్ట్ చేస్తూ ఉంటారు. దాంతోపాటు వాళ్ళకి కావాల్సినటువంటి స్టోన్స్ ఏవైతే ఉంటాయో అంటే ఇది వేసుకుంటే బాగుంటుంది, ఆ స్టోన్స్ వేసుకోవటం వలన 108 డేస్ పూజలో ఉంచి ఆ బ్లెస్సింగ్స్ కూడా మీ మీద ఉంటాయని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఎందుకంటే శ్రీకాళహస్తిలో అంజిమేడు అనేటువంటి విలేజ్ దగ్గర 108 డేస్ పూజలో ఉంచి మరి వాటికి సంబంధించినటువంటి వాటిని ఇస్తూ ఉంటారు. రియలీ గ్రేట్ అండి, థ్యాంక్ యూ. సో కమింగ్ టు సబ్జెక్ట్, వెల్కమ్ టు ది పవర్ ఆఫ్ న్యూమరాలజీ. సో ఈరోజు లెటర్ ఆర్తో రమేష్ అనే పేరులో అప్స్ అండ్ డౌన్స్ గురించి క్లియర్గా వివరిస్తాను. ముందుగా లెటర్ ఆర్కి సంఖ్యాబలం చాల్డీన్లో 2 అంటే చంద్ర ప్రభావం. సో చంద్ర ప్రభావం వల్ల వీళ్ళు సాఫ్ట్, సెన్సిటివ్, పాజిటివ్, అందరినీ మన అనుకుంటారు, చాలా కామ్గా ఉంటారు. ఆర్కి పైథాగరస్లో వాల్యూ 9 అంటే డామినేటింగ్. సో వీళ్ళకి మంచి మనసు ఉంటుంది, బట్ బెదిరిస్తే ఎవరికి లొంగరు. 9 నంబర్ వల్ల ప్రేమకే లొంగుతారు, భయపెట్టినా దబాయించినా వీళ్ళు లొంగరు. సో 2 డిఫరెంట్ క్వాలిటీస్ ఉన్న లెటర్ ఆర్కి లైఫ్లో పేర్లో నంబర్స్ బాగాలేకపోతే అప్స్ అండ్ డౌన్స్ ఎక్కువ ఉంటాయి. ఆర్ విల్ హ్యావ్ అప్స్, ఐ విల్ డౌన్స్. సో ఇంకోటి ఆర్ లెటర్ వాళ్ళకి అన్హ్యాపీ ఎండింగ్ బికాస్ ఆఫ్ హెల్త్ ప్రాబ్లమ్స్, యాక్సిడెంట్స్ కూడా ఉంటాయి. సో ఈరోజు నేను చెప్పబోయే లెటర్ ఆర్ రమేష్ పేరు. ఎక్కువ మంది రమేష్ అని, తక్కువ మంది రమ్మి, 2 రకాలు పిలిచేవాళ్ళు. సో రమేష్ పేరు వేసి లెక్కలేసాక సో రమేష్లో చాల్డీన్ సిస్టంలో 3, 7, 12, 15, 20. ఈ 20 నంబర్ పైకి లేపే నంబర్. 20 అంటే 2. 20న పుట్టిన నాగేశ్వరరావు గారు పెద్ద యాక్టర్ అయ్యారు. 20 నంబర్ పవర్ అది. 20న పుట్టిన జూనియర్ ఎన్టీఆర్ గారు ఫుల్ పవర్ చూపిస్తున్నారు. 20న పుట్టిన చంద్రబాబు నాయుడు గారు మళ్ళా సీఎం అయ్యారు. ఈ 20లో పవర్ ఏంటంటే రైజ్ అవుతూనే ఉంటారు, ఎంత తొక్కినా రైజ్ అవుతుంటారు. సో రమేష్ పేరులో 20లో పైకి లేపే నంబర్ ఉంటే పైథాగరస్ సిస్టంలో 9, 1, 4, 5, 1, 8, 9, 14, 18, 19, 28. సో 28 నంబర్ అనేది వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, పైకి వెళ్ళడం కిందకి రావడం, పైకి వెళ్ళడం కిందకి రావడం. 28 అంటే 2 + 8 1. ఇక్కడ రమేష్లో అక్షరాలేమో 6 ఉన్నాయి. సో 20 నంబర్ పైకి లేపే నంబర్ అయితే 28 అంటే 1కి 6కి పడదు. సో ఈ 1-6 ఎఫెక్ట్ ఉన్న పేర్లు ఏంటంటే గాంధీ. ఎవరి గాంధీ 1-6 వల్ల అన్హ్యాపీ ఎండింగ్. సో 6లో అన్హ్యాపీ ఎండింగ్ అన్నాను. మళ్ళీ 1-6 వల్ల, 1 సూర్యుడు 6 శుక్రుడు ఎఫెక్ట్ వల్ల హెల్త్ ప్రాబ్లం, యాక్సిడెంట్స్, ఏ పని చేసినా బ్రేక్స్, ఆర్థిక ఇబ్బందులు. 20 వల్ల లేపుతుంది పైకి, ఒక స్టేజ్కి వెళ్ళాక మళ్ళా డౌన్ స్టార్ట్ అవుతుంది. ఈ 1-6 ఎఫెక్ట్ వల్ల కోపం ఎక్కువవుతుంది, ఆరోగ్యం తక్కువవుతుంది, అప్పులు అవుతారు, చెడు వ్యసనాలకి బానిసలు అవుతారు, లైక్ ఆల్కహాల్, స్మోకింగ్ ఎక్సెట్రా. సో ఈ 1-6 అనేది చాలా చాలా డేంజరస్ ఎఫెక్ట్. ఇది రమేష్లో ఉంది, రాజేష్లో ఉంది, ప్రసాద్లో ఉంది. శాంతి
సో మనంతా లాస్ట్ మంత్ శాంతి 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 అనే టీవీలో మోగిపోయింది. ఈ 1-6 వల్ల అన్హ్యాపీ ఎండింగ్స్, బ్యాడ్ నేమ్, హెల్త్ ప్రాబ్లం, వెల్త్ ప్రాబ్లం, ఫైనాన్షియల్ ప్రాబ్లం. సో నేను ఎంతోమంది రమేష్లకి కరెక్షన్ జరిగింది. మోర్ దెన్ 1 lakh రమేష్లు అండి. సో రీసెంట్గా ఒక రమేష్ నన్ను కలవడం జరిగింది హెల్త్ ప్రాబ్లంతో ఈ 1-6 వల్ల. సో అతని డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం అతని పేరులో 7 అక్షరాలు ఉండాలి, గోమేధికం వేసుకోవాలి. సో నేను చెప్పినట్టు మూన్ స్టోన్ అండ్ గోమేధికం వేసుకున్నాడు. కోర్స్ నేను చెప్పినట్టు 7 అక్షరాల్లో పేరు ఉంటే అదృష్టము. 7 అంటే పవర్. కోల్గేట్, క్లోజప్, థమ్సప్, శాంసంగ్, హుండాయ్, రెనాల్డ్, హెవెల్స్ ఇవన్నీ కూడా 7 letters. ఎంఎస్ ధోని 7 letters, పవర్ఫుల్. సో ఈ 6 అనేది అందరికీ మ్యాచ్ కాదు. 3లో పుట్టినా 1లో పుట్టినా ఇది యాంటీ. సో రమేష్ అనే పేరులో యూజువల్గా 70 to 80% వాళ్ళకి ఈ 1-6 వల్ల డేంజర్. బాగుండేది 10 to 15%. సో బాగుండే వాళ్ళు తక్కువ, బాగా డౌన్ అయ్యే వాళ్ళు ఎక్కువ. సో 100% మీ పేరు రమేష్ అయితే మీ పేరులో కరెక్షన్ అవసరం ఉంది. సో ట్రై టు టేక్ మై అపాయింట్మెంట్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. ఆన్లైన్ తీసుకోవచ్చు లేదా డైరెక్ట్గా మణికొండలో కలవచ్చు. సో ఆన్లైన్లో మీరు ఈరోజు ఫీజు కడితే 24 hours మీకు రిప్లై వస్తుంది. డైరెక్ట్గా కలవాలంటే ఆదివారం మణికొండలో కలవచ్చు. సో మన ప్రోగ్రాం చూశారు. సో మీ అందరిలో కూడా మీ పేరులో ఏముంది, సో మంచి నంబర్స్ ఉన్నాయా, చెడ్డ నంబర్స్ ఉన్నాయా? మంచి నంబర్స్ ఉంటే మిమ్మల్ని ఆపే శక్తే లేదు. ఎందుకంటే ప్రతి మనిషిలో మంచి నంబర్స్ ఉంటాయి, చెడ్డ నంబర్స్ ఉంటాయి. మంచి నంబర్సే ఉన్నవాళ్ళు 40 to 60% ఉంటారు. రాంగ్ నంబర్స్ ఉండేవాళ్ళు 20 to 40 ఉంటారు. వాళ్ళు ఏం చేసినా కలిసి రాదు. సో మీ పేరులో ఏ నంబర్ ఉంది తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. సో కష్టమైనప్పటికీ, నాకు 34 ఏళ్ళ అనుభవం ఉన్నప్పటికీ చాలా ఓపిక చేసుకుని డైలీ 6 to 8 hours వాయిస్లు ఇస్తున్నాను. ఎంతో కష్టపడుతున్నాను. సో మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్, మీ సమస్యలు ఏది పెట్టకండి. మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్. ఫస్ట్ వాట్సాప్ నంబర్ 9966000317 9966000317. సెకండ్ నంబర్ 9121685513. ఇది నా పర్సనల్ వాట్సాప్ నంబర్. సో ఈ నంబర్కి మీరు వాట్సాప్ చేయొచ్చు. మీకు ఏదైనా సందేహాలు ఉంటే నార్మల్ కాల్ చేయొచ్చు. ఇది నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513 9133789199 9133789199 8688068888 8688068888. ఇంకొక నంబర్ 7777 నంబర్ కూడా ఉంది. సో ఈ నంబర్స్కి మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ పెడితే 24 hours లోపల రిప్లై ఇస్తాను. మీ పేరులో నంబర్స్ బాగుంటే యు ఆర్ లక్కీ అని చెప్తాను. మీ పేరులో నంబర్ బాగాలేకపోతే ఏ నంబర్ బాగాలేదు, దానివల్ల వచ్చే కష్టాలు నష్టాల గురించి వాయిస్ ఇస్తాను. పేరులో రాంగ్ నంబర్ ఉండేవాళ్ళు వెంటనే అపాయింట్మెంట్ తీసుకోండి. సో మీ అందరికి తెలుసు, నాకు రీసెంట్గానే 50 ఏళ్ళు వచ్చాయి. సో 50 years వచ్చిన సందర్భంగా నా అమ్మగారు ఏమన్నారంటే, అందరితో హ్యాపీనెస్ పంచుకో, గిఫ్ట్స్ ఇవ్వడం హ్యాపీనెస్. సో నువ్వేమిస్తావంటే, నేను ఫీజులో డిస్కౌంట్ ఇస్తానని చెప్పాను. సో ఆన్లైన్ వచ్చి మామూలుగా 3200 ఫీజ్. ఈ 3200 ఫీజ్ ఆన్లైన్ని 1400 చేశాము అందరికి అందుబాటులో ఉండాలని. డైరెక్ట్గా వచ్చే ఫీజు 6200ని 3200. ఇది లిమిటెడ్ పీరియడ్ ఉంటుంది, మేబీ ఫర్ 3 weeks or 4 weeks ఉంటుంది. చాలామంది నన్ను రిక్వెస్ట్ చేశారు, ఫీజుల్లో కొంచెం
ఇబ్బంది ఉంది తగ్గించండి అని. సో ఇది ఈ 3 వారాలు 4 వారాలు సెప్టెంబర్ లాస్ట్ వరకు ఈ, ఎందుకంటే నేను స్టార్ట్ చేసినప్పుడే నా ఫీజు 3,200, ప్రజెంట్ డైరెక్ట్ 6,200, వివి ఎపిక్ 10,000 ఛార్జ్ చేస్తున్నాము. ఇంత డిస్కౌంట్ తగ్గిస్తున్నాం కాబట్టి అందరూ వాడుకోండి. చిన్నపిల్లలకి డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకుని అడగద్దండి ఏ పేరు బాగుంటుందని. రాంగ్ నంబర్స్ ఉన్నవాళ్ళు అపాయింట్మెంట్ తీసుకోండి, డైరెక్ట్ ఆర్ ఆన్లైన్. సో మంచి కరెక్షన్స్ ఇస్తాను, మీ లైఫ్ అంతా బాగుండేలా గైడ్ చేస్తాను. గాడ్ బ్లెస్ యూ అండి. చూసారు కదా వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు, కార్పొరేట్ కంపెనీస్ వరకు అండ్ సెలబ్రిటీస్ ఎవరైనా సరే మీరు కనుక నేమ్ కరెక్షన్ చేయించుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. అండ్ ఒకవేళ మీకు ఆఫ్లైన్ అపాయింట్మెంటే కావాలి అనుకునేటువంటి వాళ్ళు డైరెక్ట్గా మణికొండలో ఎవ్రీ సండే ఆఫ్లైన్ అపాయింట్మెంట్ ఇస్తూ ఉంటారు. ఆసక్తి కలిగిన వారు ఎవరైనా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించి ఎవ్రీ సండే మీరు మణికొండ వెళ్ళి డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.